రై నువ్వు వెళ్ళి పని చూసుకోపో. అదేంట్రా అలాగే శ్రేషావు బుక్కునది ఏమైనా చేసుకుంటే? దాని బొందమయ్యా, దానికి అంత సీన్ లేదు. కాదురా, అది అసలే ముడిది నీకులాగా. మాయా వాళ్ళ కోసం మనం ఏమన్నా చేసుకోవాలి తప్ప వాళ్ళు ఏం చేసుకోరులే. నువ్వు వెళ్ళి పని చూసుకో. అదేంట్రా? అది నీకు చెప్పినా అర్థం కాదులే మాయా. అదేంట్రా పెళ్ళంటే కై మళ్ళెగుతావు? ఒంట్లో అంతా ఓకేనా? మనలో మనమాట చెట్టు కింద కాయలు గట్టి ఏం అవ్వలేదు కదా. మరేంట్రా నీకు పెళ్లితో ప్రాబ్లం? అక్కడ మీ అమ్మ సావదొబ్బేతుంది పెళ్ళో అని. అసలు పెళ్ళే పెద్ద ప్రాబ్లం మాయా. అసలు బయట అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా నీకు? ఒక్కొక్కరితే ఒక్కో రకం. ఇదిగో దీనిలాగే క్యాలిక్యులేట్ చేస్తారు మాయా లైఫ్. నీళ్ళు పోగొట్టేస్తారు తెలుసా? ఎరా పిచ్చిగా నట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి మాయా, రోజు పొద్దున్నే అమ్మ చేతిలో టీతో వచ్చి పెళ్లి భోజనాలు ఎప్పుడు పెడదామో అంటది. బయట సీనిగడేమో ఏజ్ తో సంబంధం లేకుండా ఆటిలికి తాళి కడతా అంటాడు. ఈ నందుగడేమో బావ పెళ్లి కుదిరింది అంటాడు. ఈ పిచ్చిదేమో నాకు తాళి ఇప్పుడు కడతావో అంటది. అసలు నీకు అర్థం కావట్లేదు గానీ మన రైస్ మిల్ మొత్తం మ్యారేజ్ బ్యూరో అయిపోయింది తెలుసా? అది కాదు అల్లుడు, పెళ్లి చేసుకుంటే నీకు నచ్చినట్టు ఉండొచ్చుగా హ్యాపీగా. ఎవడా చెప్పిన సన్నాసి? ఎవడా ఎదవా? పోనీ నువ్వు చెప్పు, నువ్వు హ్యాపీగా ఉన్నావు అత్తతో? నా సంగతి ఎందుకులే. మూర్తి గారి ముందు పూజలు కొట్టడం అనుకున్నావేటి? మాయా మనకి నచ్చినట్టు బతకడంలో తప్పు లేదు, కానీ అవతలోళ్ళకి నచ్చినట్టు బతకాలనుకుంటాం చూసావా, అప్పుడు మొదలవుతాయి ప్రాబ్లమ్స్ అన్ని. దాన్నే మీరు పెళ్లి అంటారు. పాపం తెలియక పెళ్లి చేసుకున్న వాళ్ళు కర్మ అనుకుంటారు. మరీ అలా ఏం తెలియనట్టు చూడక. ఎందుకంటే మనకి నచ్చినా నచ్చకపోయినా అలా ఇష్టాల్ని మనం ఇష్టపడాలి, అలా అలవాట్లకి మనం అలవాటు పడాలి. ఈ ప్రాసెస్లో గొడవలు వస్తే తిట్టాలి, తిడితే పడాలి, కొట్టాలి, కొన్నిసార్లు పెళ్ళాంతో కొట్టించుకోవాలి నీలాగా. అబ్బో ఇవన్నీ సాలవన్నట్టు మధ్య మధ్యలో అలుగుతారు, అప్పుడు బతిమాలాలి. అదో సంత. సంసారం అంటే అంతేగా అంతేగా అని చెప్పినంత ఈజీ కాదు మాయా. వీడు చాలా ముదిరిపోయాడు. పిల్లలు ఆర్చివి ట్వీట్లు అంటులు మాయా. మొగుళ్ళకి అర్థం కారు. 10 నిమిషాల సుఖం కోసం ఆళ్ళతో 7 అడుగులు వేసి మొత్తం జీవితం తాకట్టెట్టేయాలి. లైఫ్ స్టైల్ మారిపోతాయి మాయా. మన లైఫ్కి మనమే కింగ్ మాయా. పిల్లలైతే కరెక్ట్ అంటావా? నిజమేరా. అసలు ఎన్ని కష్టాలున్న పెళ్లిలో హ్యాపీనెస్ ఎక్కడుంది మాయా? మొత్తం అడ్జస్ట్మెంటే కదా. మన లైఫ్ కి మనమే కింగ్ లో ఉండాలి మాయా. పిల్లలైతే కరెక్ట్ అంటావా? అదే పెళ్ళయిందనుకో, లేట్ గా ఇంటికి వెళ్తే దానికి ఆన్సర్ చెప్పాలి. నిజం చెప్తే నమ్మదు, అబద్ధం చెప్తే నచ్చదు. అయినా ఇద్దరు మధ్యలో గొడవలు రానంత వరకు అంత బానే ఉంటుంది మాయా. కానీ ఈ రోజుల్లో పెళ్లిళ్ళు 16 రోజుల పండుగ చేసుకున్నంత టైం పట్టదు మాయా విడిపోవడానికి. అది నిజమే. అందుకే నా ప్రపంచాన్ని మార్చేసేది పెళ్లి అయితే అది నాకొద్దు. నా దోటే తీరి మాయా. లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే ఎవరిని లవ్ చేయొద్దు. లైఫ్ మొత్తం హ్యాపీగా బతకాలంటే అసలు పెళ్ళే చేసుకోవద్దు. చెప్పనానా? అరే సూర్యబాబు గారు అబ్బాయి అడుగుతున్నారా? వచ్చామాను, మిల్లుకి వచ్చామాను. అది కాదురా పెళ్లి చూపులకి. నానా ఇప్పుడే పెద్ద డైలాగ్ చెప్పాను నాన్న, మళ్ళీ చెప్పే ఓపిక లేదా? పెట్టే నాన్న ప్లీజ్.